ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్యులు, ఆంజనేయ స్వామి ఉపాసకులు బ్రహ్మశ్రీ సిస్లా సిద్ధాంతి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. ద్వాదశ రాశుల్లో జన్మించిన వాళ్ళు శని ప్రభావం నుంచి విముక్తి పొందాలంటే గనక ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంటారు? మేషాది ద్వాదశ రాశుల వారికి సంబంధించి శ్రీ క్రోధినామ సంవత్సరంలో సంవత్సర ఫలితాలు ఏ రకంగా ఉంటాయో పరిశీలిద్దాం. ముందుగా వచ్చేటప్పటికి ఈ రాసుల మేషాది ద్వాదశ రాశులు అంటే మేషం నుంచి మీనం వరకు 12 రాసులు. ద్వాదశం అంటేనే 12. ఏంటంటే మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం. ఈ 12 రాసులు. ఇక్కడ ఈ సంచారం గురించి తెలుసుకునే ముందుగా ప్రధానమైన విషయం ఏంటంటే గ్రహస్థితులు ఏ రకంగా ఉన్నాయో చూడాలి. గ్రహస్థితులను బట్టే సంచార ఫలితాలు వస్తాయి. ఇక్కడ సంవత్సర ఫలితాలు మీరు చూసే ఉంటారు. వార ఫలితాలు, పక్ష ఫలితాలు, మాస ఫలితాలు, సంవత్సర ఫలితాలు. ఏంటి వ్యత్యాసం? ముందర ఇది తెలిస్తే అది తెలుస్తుంది కదా. సంవత్సర ఫలితాలు ఏంటి? వీళ్ళేమో చాలా మంది వార ఫలాలు అని చెప్తూ ఉంటారు. కొంతమంది ఏమో మరి పక్ష ఫలితాలు చెప్తారు, మాస ఫలితాలు చెప్తారు. మాసం అంటే నెల. సంవత్సర ఫలితాలు అంటాం. సంవత్సరాది రోజున చెప్పేది అన్ని ప్రధానంగా పరిశీలించుకుంటే దాన్ని సంవత్సర ఫలం అని చెప్తాం. ఈ రాశుల వారికి ఈ సంవత్సరం అంతా అని ప్రారంభిస్తాం. ఈ రాశుల వారికి ఈ సంవత్సరం అంతా, దీన్నే సంవత్సర ఫలం అంటాం. సంవత్సర ఫలితాన్ని నిర్ణయించే గ్రహాలు 4. మొత్తం ఉన్న 9 గ్రహాల్లో సంవత్సర ఫలితాన్ని నిర్ణయించేవి 4 గ్రహాలే దాదాపుగా చెప్పాలంటే. ఇప్పుడు మీరు దాదాపుగా ఏదైనా పిడపర్తి వారి పంచాంగాలు మీరు వినే ఉంటారు. పేరు పిడపర్తి వారి పంచాంగం అయినా, రేలంగి తెంగిరాలు అంటే ఇవన్నీ ప్రామాణికం. అంటే ఎప్పటి నుంచో ఉన్నవి ప్రామాణికం అన్నవి. ప్రధానమైన నియమాన్ని వారి పంచాంగమైన ప్రధానమైన పంచాంగాలు తీసుకుంటే గనక పంచాంగాలు ఏమిస్తారంటే ఈ సంవత్సరం ఈ రాశి వారికి గురువు ఇక్కడ సంచారం చేస్తున్నాడు, శని సంచారం ఇక్కడ, రాహుకేతువులు ఇక్కడ అని ఈ 4 గ్రహాలనే చెప్తారు. మిగిలిన గ్రహాలని చెప్పరు. ఇప్పుడు సంవత్సర ఫలితాలు ఎలా నిర్ణయిస్తారనే చెప్తారు. ఎలా నిర్ణయిస్తారు తెలిస్తే తర్వాత సంవత్సర ఫలితంలోకి వెళ్దాం. ఇప్పుడు మీకు జనరల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఒక ఆఫీస్ ఉంది. ఆ కార్యాలయంలో మనం ఉద్యోగం చేస్తుండగా కొత్తగా ఒకతను వ్యక్తి వచ్చారు. ఆయన 5 ఏళ్ళ పదవీ కాలం అనుకుందాం. కాంట్రాక్ట్ జాబ్ అనండి, ఏదైనానండి. 5 ఏళ్ళ పదవీ కాలం. కాంట్రాక్ట్ జాబ్ 2 ఏళ్ళు అవ్వచ్చు, 5 ఏళ్ళు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అదే సంస్థలో మనతో పాటు ఉద్యోగం చేస్తూ 10 ఏళ్ళ నుంచి చేస్తూ కదలకుండా అక్కడే ఉండి పర్మనెంట్ జాబ్ అనండి. ఈ 2 ఏళ్ళ కాంట్రాక్ట్ ఉద్యోగానికి వచ్చిన అతను 2 ఏళ్ళు 5 ఏళ్ళు ఉదాహరణ, అతను ఉద్యోగం స్థాయి మేనేజర్ పోస్ట్ అనుకోండి. మనతో పాటు ఉద్యోగం చేస్తున్న అతని కంటే కింద క్యాడర్ అనుకుందాం కాసేపు, మనలో మనమాట. దాదాపుగా ప్రధానమైన పనులు చెప్పినవి చేసినా కూడా అన్ని పనులు కూడా అతను చెప్పింది చేయరు, మీరు చెప్పింది చేస్తారు. మీరు పర్మనెంట్, అతని కంటే పై స్థాయి అనుకుందాం. ఆయన కాంట్రాక్ట్, అతను వెళ్ళిపోతాడు. ఎప్పుడు ఉంటాడో ఎప్పుడు వెళ్ళిపోతాడో, ఎందుకు వచ్చిన తలకాయ నొప్పి, వీళ్ళు పర్మనెంట్ ఇక్కడే ఉంటారు, వీళ్ళు చెప్పింది ఉంటాం అనుకుంటారు. అంటే దీని అర్థం ఏంటి అంటే లాంగ్ రన్ ఉండేవాళ్ళది, అంటే కంటిన్యూగా ఒక చోట ఉండేవాళ్ళది వాళ్ళ మాట చెల్లుబాటు అవుతుంది. ఇట్లా వచ్చి వెళ్ళిపోయే వాళ్ళ మాట చెల్లుబాటు అవ్వదు. అంతే కదా, ఎక్కడైనా. ఇప్పుడు అలా తీసుకున్నప్పుడు ప్రధానంగా సంవత్సర ఫలితాలు ఎవరు నిర్ణయిస్తారనే దానికి సమాధానం ఇక్కడే దొరుకుతుంది. ఎందుకనంటే చంద్రుడు ఒక్కొక్క రాశిలో 2.5 రోజులు ఉంటాడు. ఒక రాశిలో 2.5 రోజులే ఉంటాడు. కొన్ని నక్షత్రాలు 27 నక్షత్రాలు, రాశులు 12. ఒక్కొక్క రాశిలో నక్షత్రంలో ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు, ఒక్కొక్క రాశిలో 9 పాదాలు. నక్షత్రం 4 పాదాలు, ఒక్కొక్క రాశిలో 9 పాదాలు కదమ్మా. ఈ రకంగా తీసుకుంటే చంద్రుడు 2.5 రోజులు అంటే 2.5 రోజులు ఒక రాశి పూర్తి చేసి 2వ రాశిలోకి వస్తాడు. 12 రాశులు ఇంటూ 2.5 ఎంత అయ్యింది? 30 రోజులు.
అయిపోయింది. చంద్రుడు నెల ఒక రాశి మొత్తం నెల అయిపోయింది, మొత్తం 12 రాశులు తిరిగి బయటకు వచ్చేస్తాడు ఆయన. మళ్ళీ మళ్ళీ మొదటి రాశిలోకి వస్తాడు. ఇది చంద్రుడి స్థితి. దీనికి పూర్తి వ్యతిరేకం శని. ఒక్కొక్క రాశిలో 2.5 ఏళ్ళు ఉంటాడు. అంటే ఎవరు బలవంతులు ఇక్కడ? శని బలవంతుడు. దీని ప్రకారంగా ఇంకెవ్వరికి లేని అధికారం ఈ 4 గ్రహాలకి ఉంది. సంవత్సర ఫలితాలు నిర్దేశించేదే వీళ్ళు. ఎవరు అంటే దేవగురు అయినటువంటి బృహస్పతి, తర్వాత శనేశ్వరుడు, రాహుకేతువులు. ఇందులో దేవగురు బృహస్పతి యొక్క సంచారం సంవత్సరం పాటు ఆయన కదలకుండా సంచారం చేస్తాడు. తర్వాత వచ్చేటప్పటికి శని 2.5 సంవత్సరాల పాటు కదలడు. రాహుకేతువులు 18 నెలల పాటు కదలకుండా సంచారం చేస్తారు. ఈ 4 గ్రహాలు పోతే మిగిలినవన్నీ ఇంకా 5. 5ట్లో రవి ఒక్కొక్క నెల ఒక్కొక్క రాశిలో ఉంటాడు. ఒక రాశిలో ఒక నెల. ఉదాహరణ మకర రాశిలో జనవరిలోకి వస్తే ఫిబ్రవరిలో కుంభరాశిలోకి వచ్చేస్తాడు ఆయన. బుధుడు కూడా నెలే, మాసం అని చెప్తాం. కుజుడు వచ్చేటప్పటికి సుమారుగా మండలం అంటే 40 రోజులు. శుక్రుడు 35 రోజులు అయిపోయారు. చంద్రుడు 2.5 రోజులు. అంటే వాళ్ళ ఫలితం ఏముండదు, సంవత్సరం మీద ఎఫెక్ట్ ఉండదు రాశి మీద. వీళ్ళ ఫలితం ఎందుకుని ఉంటుందంటే సంవత్సరం మొత్తం గురువు ఒక సంవత్సరం ఉంటే రాహువు సంవత్సరంన్నర 18 నెలలు ఉంటాడు, అది ఒకటే రాశిలో. కేతువు 18 నెలలు ఉంటాడు, సంవత్సరంన్నర. శని 2.5 ఏళ్ళు. వీళ్ళు శాసిస్తారు కాబట్టి వీళ్ళ సంచారాన్ని బట్టే మేషాది ద్వాదశ రాశుల వారికి సంవత్సర ఫలాన్ని నిర్ణయించేది వీళ్ళ 4 గ్రహాలు. ఇప్పుడు మనం ఈ సంచారంలో ఉన్న గ్రహస్థితి చూస్తాం. దాదాపు మీకు అర్థమై ఉంటుంది. దీని ప్రకారమే సంవత్సర ఫలితాన్ని నిర్ణయిస్తాం. ఇప్పుడు మనం ఒక్కొక్కటి పరిశీలించుకుంటే ముందు సంచారాన్ని చూద్దాం. ఎవరెక్కడ ఉన్నారో తెలిస్తే ఏ రాశికి వచ్చి ముందు గ్రహస్థితులు చూస్తే ఈ సంవత్సరం మొత్తంలో శని సంచారం చేసుకుంటే కుంభంలోనే ఉంటాడు. మరల ఉగాది వచ్చే వరకు కూడా కుంభరాశిలోనే సంచారం. అంటే కుంభరాశి ఆయన సొంత ఇల్లు, స్వక్షేత్రం అంటే సొంత ఇంట్లో. స్వక్షేత్రంలో శని సంచారం ఈ సంవత్సరం అంతా ఉంది. ఇక దేవగురు అంటే బృహస్పతి గురువు యొక్క సంచారం తీసుకుంటే మేషరాశిలో మరి తీసుకుంటే ఏప్రిల్ 9వ తారీఖు నుంచి అంటే ఉగాది రోజు నుంచి ఏప్రిల్ మాసాంతం వరకు అంటే 30వ తారీఖు వరకు అంటే 22 రోజుల పాటు మేషరాశిలో సంచారం. ఇక సంవత్సరం అంతా అంటే మిగిలిన 11 నెలల 8 రోజుల పాటు ఎక్కడ వృషభ రాశిలో సంచారం, గురువు యొక్క సంచారం. రాహుకేతువులు చూస్తే రాహు సంవత్సరం అంతా కూడా మీనరాశిలో సంచారం, కేతువు సంవత్సరం అంతా కూడా కన్యా రాశిలో సంచారం. ఇది ఈ 4 గ్రహాల సంచార స్థితి. దీని ఆధారంగానే మేషాది ద్వాదశ రాశుల వాళ్ళ ఫలితాలు ఉంటాయి. గురుగారు, ఈ సంవత్సరం ఏ రాశుల వారికి అత్యద్భుతంగా ఉందండి? మంచి ప్రశ్న అడిగారమ్మా. ముందుగా ఈ సంవత్సరం వచ్చేటప్పటికి రాశుల్లో ప్రధానంగా యోగించే రాశులు అంటే అనుకూలించే రాశులు సంచారాన్ని బట్టి మనం పరిశీలించుకుంటే మేషరాశి వారికి చాలా బాగుంటుంది. నిస్సందేహంగా చెప్పచ్చు, మేషరాశి వారికి చాలా బాగుంటుంది. అదే సమయంలో వృషభ రాశి వారికి కూడా బాగుంటుంది. మేష వృషభ రాశుల వారికి, మిథున రాశి వారికి కూడా బాగుంటుంది. ఇందులో మేషరాశి మిథున రాశి అద్భుతం. అంటే ఎటువంటి ఫలితాలు వారు చూస్తారంటారు ఇక్కడ మనం చూసుకుంటే గనక మేషరాశి అయినా మిథున రాశి అయినా తదుపరి ఇటువైపు తీసుకుంటే సింహరాశి అయినా ఇట్లా వరుసగా వస్తుంటే మరల మనకి ధనువు రాశి అయినా ఈ రాసుల్లో యోగించే రాసులు అని చెప్తాం. వీటికి ఫలితం ఎట్లా ఉంటుందంటే వాళ్ళు ఉదాహరణ విద్యార్థుల దగ్గర నుంచి మొదలు పెడదాం. విద్యార్థులు చదువులో ఉత్తీర్ణత శాతాన్ని పెంచుకుంటారు. ఉదాహరణ 80 దగ్గర ఉన్నవాడు 85కి వెళ్తాడు, 90లో ఉన్నవాడు 95కి వెళ్తాడు. అంటే పెంచుకోవడమే కదా. ఇక ఉద్యోగస్తుడు ఉన్నారు, ఎప్పటి నుంచో కొట్టుకుని 1,00,000 రూపాయలు 50,000 అదే జీతం పెరగట్లేదని అనుకుంటూ ఉంటారు. వాళ్ళకి పెరుగుతుంది, పెరగకపోతే పోయింది, ఇంకో దాంట్లో వస్తుంది. ఎందుకంటే ఎక్కువ అంటే వారున్న స్థాయి నుంచి పై స్థాయికి వెళ్తారు. దీన్ని మనం ఏం చెప్తామంటే అభ్యున్నతి. ఉన్నతి అంటే పైకి కదా, అభ్యున్నతి అంటే మరింత పైకి. ఈ పై స్థాయిలోకి వెళ్తారు ఈ రాసుల్లో వాళ్ళు. ఎలాంటి తిరుగులేదు.
ఉద్యోగస్తులైన వ్యాపారస్తులు అవ్వచ్చు, ఉమ్, ఏ రంగంలో ఉన్న ఏ కళారంగం, రంగంలో నిర్మాణ రంగం, వ్యాపార రంగం, వృత్తి, వ్యవసాయం, ఇలా ఏ రంగాలలో ఉండేవారైనా కూడా ఉమ్, మేషరాశి వారికి అద్భుతంగా ఉంటుంది. ఉమ్, ఇంకా విశేషం చెప్పాలి అంటే మేషరాశిలో ఉండేవాళ్ళు ఉమ్, అప్రయత్నంగా స్థిర చరాస్తులు కొనుగోలు చేస్తారు. ఓ, ఉమ్, అప్రయత్నం అంటే ప్రయత్నం ఏమి ఉండదు. ఉమ్, అలా కొని పెట్టుకుంటారు ఉదాహరణ, అంతే. మాలాంటి వాళ్ళు ఎవరో ఫోన్ చేసి, ఆ, ఏమండి ఈ ప్రాంతంలో ఇల్లు ఉంది, మీకు పనికొస్తుంది, అనుకూలంగా ఉంటుంది, తీసుకోమంటారంటే అప్పటి వరకు మనలో లేని ఆలోచన అప్పుడు దొరుకుతుంది, ఉమ్, తీసేసుకుందాం అంటే అప్రయత్నంగా అనమాట. పరిస్థితులు కూడా అలా అలా అనుకూలిస్తాయి. అనుకునిస్తాయి. ఉమ్, స్థిర చరాస్తులు రెండు కొంటారు. చరాస్తులు అంటే వాహనాలు అవ్వచ్చు, వెహికల్స్, ఏదైనా ఉమ్, అసెట్స్తో పాటు ఇవి. ఇది కాకుండా ఉమ్, మేషరాశి వారికి సంబంధించి సువర్ణం కొనుగోలు చేస్తారు, బంగారం కొంటారు, ఉమ్, సందేహం లేదు. ఉమ్, వారి ఇంట శుభ కార్యక్రమాలు, మంగళ కార్యక్రమాలు కూడా దొరుకుతాయి. జరుగుతాయి. అంటే వారి ఇంట పెళ్లిళ్ళు అవ్వచ్చు, ఉమ్, లేదా వివాహం కాని అవివాహితులకు వివాహం అవుతుంది, ఉమ్, వివాహం సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. ఓ, అంటే ప్రతిదీ మంగళమేగా. మంగళం అంటే శుభం, ఉమ్, వారింట శుభ కార్యక్రమాలు దొరుకుతాయి. ఉమ్, ప్రతి వైపు నుంచి కూడా దాదాపు ఇంకొక మాట కూడా చెప్పచ్చు. ఉమ్, ఎంతో ఇబ్బందుల్లో ఉండి అప్పుల్లో ఉన్న వాళ్ళు అప్పులు తీర్చేయగలరు, ఉమ్, అలాంటివి కూడా దొరుకుతాయి. ఉమ్, ఇది మేషరాశి వారికి పూర్తిగా వర్తిస్తుంది, ఉమ్. ఇందులో సందేహమే లేదు. మేషరాశి వారికి ఉదాహరణ, అత్యద్భుతంగా ఉంది. విదేశాలు వెళ్దాం అనుకున్నారు, ఉమ్, ప్రయత్నం చేస్తే వెళ్ళిపోతారు. ఓ, ఉమ్. ఉమ్, దీనికి పూర్తి ఆపోజిట్ లో కొన్ని రాశులు ఉంటాయి. ఉమ్, డబ్బు ఖర్చు పెట్టినా వెళ్ళలేరు వాళ్ళు. ఉమ్, ఇక్కడ చూడండి, ప్రయత్నం చేస్తే వెళ్ళిపోతారు. ఉమ్. అట్లా అంత తీసుకుంటే బాగుంది అనమాట ఈ ఆ, సంవత్సరం. బాగుంది. మేషరాశి చాలా బాగుంది. ఉమ్, ఎందుకంటే ధనవందు గురువు ఉంటాడు, ఉమ్, గురువే ధనస్థానంలో ఉంటాడు, డబ్బునిచ్చేవాడు ఉమ్. ఆయన. ఇప్పుడు క్యాష్ కౌంటర్ లో లెక్క తెలిసిన వాళ్ళని కూర్చోబెట్టాలి కదా, అంతే కదండి. లెక్క తెలియని వాళ్ళని కూర్చోబెడితే ఏం జరుగుతుంది? ఉమ్, ఇక్కడ కూడా అంతే. ఉమ్, డబ్బు ఇచ్చేది ఎవరు? శుభగ్రహం, ఉమ్, ఆయనే ఉన్నాడు. ఉమ్. డబ్బు విశేషంగా ఇష్టం. బాగా కలిసి రావడం అంటే ఇదే అంటారా? మేషరాశి వాళ్ళకి అద్భుతం, ఉమ్, నిస్సందేహంగా చెప్పచ్చు. ఉమ్, వాళ్ళు పట్టుకున్నదల్లా బంగారమే మేషరాశి వాళ్ళకి. ఉమ్, చివరిలో చాలా మందికి సందేహం కలుగుతుంది, ఉమ్, మరి అంతా బాగుంది అంటున్నారంటే మాకేం కలిసి రావట్లేదు. ఉమ్, ఎవరికి కలిసి రాదంటే ఇక్కడ చిన్న మాట చెప్పాలి. ఉమ్, ఇంత బాగున్నా కూడా ఉమ్, వారి యొక్క వ్యక్తిగత జాతకంలో, అంటే పర్సనల్ హారోస్కోప్, ఉమ్, దశ అంతర్దశ ఎక్కడైనా పాడైపోతే కలిసి రాదు. ఉమ్. అది Personal- తెలుస్తుందంటారా? అది తెలిసిపోతుంది. అది ఎట్లా అంటే డేట్ ఆఫ్ బర్త్ టైం ద్వారా తెలుస్తుంది. ద్వారా. ఉమ్, వ్యక్తిగత జాతకంలో దశ అంతర్దశలు పాడైతే రాదు. ఉమ్, అక్కడ బాగుంది అంటే ఇది యాడ్ అవుతుంది, విజృంభించేస్తారు. ఉమ్, ప్రధానంగా ఈ రకంగా కలిసి వచ్చే రాశుల్లో ఉమ్, మేషరాశి, మిథున రాశి, ఉమ్, ఇంకా వృషభ రాశి కూడా కొంత ఉంది. వృషభ రాశికి ఇబ్బంది ఏం లేదు. ఉమ్, అదే సమయంలో సింహరాశి, ఉమ్, కన్యారాశి కూడా ఉమ్, అద్భుతం. కన్యారాశి, ఉమ్, కన్యారాశికి దాదాపు ఉమ్. మేషరాశి కన్యారాశి పెడితే సమాంతరంగా ఉంటాయి. ఓ, అంత బాగుంది అన్నమాట. అంత దూసుకెళ్ళిపోతారు. ఉమ్, ఈ మేషరాశి కన్యారాశికి 100కి 100 అనుకోండి, 100కి 100 మార్కులు వేసేయచ్చు. ఉమ్, ఇక మిథున రాశి వచ్చేటప్పటికి 190 వేయచ్చు. 90. ఉమ్, ధనురాశికి మిథున రాశికి 100కి 90. ఉమ్. కానీ వీళ్ళకి బాగుంటుంది. అంటే ఎక్కడ లోపం ఆ, ఉంటుంది అంటారు? ఇది మంచి ప్రశ్న. ఉమ్, ఎందుకంటే గురుబలం తగ్గుతుంది వీళ్ళకి. ఉమ్. అంటే వాటి వల్ల గురుబలం తగ్గడం ద్వారా ఉమ్, సంఘంలో కొంత రాజపూజ్యం తగ్గుతుంది. ఉమ్, రాజపూజ్యం అంటే గౌరవం. గౌరవం. గౌరవాన్ని ఇచ్చేవాడే గురువు, ఉమ్, గౌరవాన్ని ఇచ్చేవాడే గురువు. ఉమ్, గురుబలం తగ్గుతుంది. ఉమ్, అంతకంటే పెద్దగా ఇబ్బంది ఏం లేదు. ఉమ్, ఆరోగ్యపరంగా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఏమన్నా ఉన్నా కూడా ఉమ్, కన్యారాశి వారు, మేషరాశి వాళ్ళు వాటి నుంచి బయటకు వచ్చేస్తారు. ఉమ్. చాలా గుర్తించవలసిన విషయం. అట్లాగే కన్యారాశి వాళ్ళైనా ఉమ్, మేషరాశి వాళ్ళైనా ఉమ్, అప్పులతో ఉంటే అప్పులు మొత్తం తీర్చేస్తారు, ఉమ్, అప్పుల్లోంచి బయటకు వస్తారు, ఉమ్, అంటే రుణ విముక్తులు అవుతారు. ఉమ్. ఇక మీ ధనస్సు. దీంట్లో తీసుకుంటే ధనురాశి, ఉమ్, ధనురాశి మిథున రాశి ఈ రెండు సమానం అన్నాం. ఉమ్, మేషరాశి కన్యారాశి ఏమో 100 అనుకుంటే, ఉమ్, ధనురాశి మిథున రాశికి వచ్చేటప్పటికి ఉమ్, గురుబలం తక్కువ ఉండటం ద్వారా రాజపూజ్యం తక్కువ ఉంటుంది. అదే సమయంలో ఉమ్, ఈ ధనురాశి వాళ్ళకి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి, ఉమ్, అవి ఖచ్చితంగా బాధిస్తాయి. ఉమ్, వాళ్ళ వ్యక్తిగత జాతక చక్రంలో గురువు బాగుండకపోతే కనుక షుగర్ వస్తుంది, ఉమ్. అనారోగ్య సమస్య. డయాబెటీస్. ధనురాశి వాళ్ళ వ్యక్తిగత జాతకంలో, అందరికీ కాదు, ఉమ్. వాళ్ళ పర్సనల్ హారోస్కోప్ అంటాం. అంటే ఓవరాల్ గా అయితే బాగుంది అందరికి. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా మేషరాశి, వృషభం కూడా బాగానే ఉందన్నారు, మిథునం, కన్య, సింహ, ధనుసు రాశి. వృషభ రాశి వారికి ఒక్క ఇబ్బంది మటుకు ఉంది. ఏమిటి ఏమిటండి? అంటే వృత్తికి సంబంధించి చికాకు. అంటే ఉద్యోగస్తులు ఉన్నారు, ఉంటుంది, కానీ పని ఒత్తిడి ఉంటుంది, ఉమ్, అదొక్కటే చిరాకు. ఉదాహరణ చెప్పాలంటే
6:00కల్లా ఉద్యోగం అయిపోతుంది, వెళ్ళిపోదాం 7:00, 8:00 అనుకుంటారు కదా ఇంటికి. చివరి నిమిషంలో 5:55కు ఫోన్ వస్తుంది పై అధికారి నుంచి, ఈ పని చేసేళ్ళ. చాలా విసుగ్గా ఉంటుంది. ఒకరోజు కాదు, అయిపోయింది కదా. దాదాపు అది ఉద్యోగానికి సంబంధించి చికాకంటే. ఇక వ్యాపారంలో కూడా అదే ఉంటుంది. పని అయిపోయింది వెళ్ళిపోదాం అనుకున్నా కానీ లాస్ట్ మినిట్ లో టెండర్ ఒకటి పని చేసి కంప్లీట్ చేసేళ్ళని అంటారు. ప్రతి చోట ఉద్యోగం. ఇదే సమయంలో ఉదాహరణ వ్యాపార రంగంలో ఉన్న వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం. ఇక్కడ వచ్చేప్పటికి ఇవాళ 25 లక్షలు పేమెంట్ వస్తుందని వెళ్తాడు క్లయింట్ దగ్గరికి. మన క్లయింట్ ఇవ్వాలి, ఇచ్చేస్తున్నారు, వెళ్ళి తీసుకురా అని చెప్పాడు అనుకోండి వాళ్ళకి సంబంధించిన అధికారిని. వెళ్ళి ఇవాళ కాదు వచ్చేనే వస్తానంటాడు. విసుగ్గా ఉండదు, ఇది డిలే అయిపోతుంది. అంటే వృషభ రాశి వారికి ప్రతి పని కూడా కొంత వాయిదా పడుతుంది. దానివల్ల చిరాకు. పని జరుగుతుంది కానీ వాయిదా పద్ధతుల్లో జరుగుతుంది. ఇది చాలా చిరాకుగా ఉంటుంది. అదొక్కటే, ఇతరత్ర ఇలాంటి ఇబ్బంది లేదు. కానీ ఇక్కడ మిథున రాశి విషయంలో ఒక చిన్న విషయం చెప్పాలి. మిథున రాశి వారి తండ్రి ఆరోగ్యానికి భంగం. తండ్రి ఆరోగ్యానికి భంగం అంటే సున్నితంగానే చెప్తాం, దీంట్లో లోతుగా చెప్పాం. అంటే ఏ సమయంలో అయినా అపమృత్యు దోషం పొంచి ఉందని. మిగిలినవన్నీ బాగుంటాయి. మిథున రాశి వారికి అన్నీ బాగుంటాయి. ఒకే ఒకటి ఏంటంటే తండ్రికి సంబంధించి ఆరోగ్య భంగం. మరి ఇంతమందికి బాగుంది అని చెప్పారు, వీరు ఇంకా మంచి శుభ ఫలితాలు పొందాలి ఈ సంవత్సరం అంటే కనుక వీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏమిటండి? అన్ని రాశుల వారికి ఒకటే ఉంటుందా? దాదాపుగా ఇక్కడ మీకు అదే చెప్తాను. మనం చెప్పుకున్న వాళ్ళు మేషం, వృషభం, మిథునం, సింహం. సింహరాశి కూడా బాగుంది అనుకున్నాం కదా, అలాంటి ఇబ్బంది లేదు. సింహరాశి బాగుంది, తర్వాత కన్యా రాశి బాగుంది, ధనస్. ఇది ఇక ధనురాశి కూడా బాగుంది, తులారాశి కూడా బాగుంది. తులారాశికి కొంత గురుబలం తగ్గింది, శని బలం సంపూర్ణంగా ఉంది, రాహుబలం బాగుంది. తులారాశికి 80,000 ఇస్తాం అంటే బాగున్నట్టే కదా. 70 పైన ఉంటే ఇంకా సిరిగే లేదు, బాగున్నట్టే. అట్లా తీసుకున్నప్పుడు దాదాపుగా ప్రధాన రాశుల్లో మేష, వృషభ, మిథున, సింహం, కన్య, తుల, ఇటువైపు తీసుకుంటే ధనస్సు. ఈ రాశుల వాళ్ళకి దాదాపుగా ఎలాంటి ఇబ్బంది లేదు. ఇన్ని రాశులు వచ్చినాయమ్మా? మేషం, వృషభం, మిథునం, సింహం, కన్య, తుల, 6 రాశులు వచ్చినాయి. 6 రాశుల వాళ్ళకి దాదాపు ఒక 2 రాశులు 80లో ఉంటే 2 రాశులు 90, 2 రాశులు 100కి 100 ఫలితం వస్తుంది. ఇక ధనస్సు కూడా ఉంది కాబట్టి 7 మొత్తానికి అలా అనుకున్నా. 7 రాశులకు దాదాపు ఫలితం వస్తుంది. మరి వీళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి? ఇక్కడ వీళ్ళకి ఎంతటి వారికైనా వ్యక్తిగత జాతకం చక్రంలో పరిశీలించిన, గోచారంలో చూసుకున్న ఎంతటి వాడికైనా గురుబలం ప్రధానమమ్మా. అందుకనే ఏం చెప్తామంటే గురువుకు సంబంధించిన స్తోత్రం చదవండి అంటాం. ఎవరినైనా విద్యార్థుల దగ్గర నుంచి ఎవరినైనా శ్లోకం చదవమంటాం. ఇంకా చెప్పాలంటే మన ఇళ్లలో పాతకాలంలో ఇక్కడ పండితులనే కాదు, దాదాపు గురు ప్రార్థన అనేది పాఠశాలలో చేయించేవాడు. గురు బ్రహ్మ, గురు విష్ణు అని చదివించేవాడు. చిన్న వయసులో జరిగేది. అంటే రోజుకు ఒకసారైనా గురువుని ఆ రకంగా తెలుస్తూ ఉంటాం. ఇప్పుడు అసలు అవకాశమే లేదుగా, వచ్చింది రావు చదివి అసలు చెప్పడానికి ఈ తల్లిదండ్రులకు కూడా తెలియదు. అందుకని ఏం చేయాలి అంటే గురువుకి సంబంధించిన స్తోత్రం చిన్నదే 2 లైన్లు. అవకాశం ఉన్నవాళ్ళు అనకూడదు ఇక్కడ. మన బాధ్యతగా బాగున్న వాళ్ళు చేయొచ్చు, బాగుండని వాళ్ళు చేయొచ్చు. చేయడం ద్వారా బాగున్న వాళ్ళకి మరింత బాగుంటుంది, బలం తగ్గిన వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది. ఆ గురువుకు సంబంధించిన ప్రార్థన. గురువు అంటే ఎవరు? ఎవరికైనా గురువు దేవగురువు అంటే బృహస్పతి. మళ్ళీ బృహస్పతి గురువు ఎవరు అంటే దక్షిణామూర్తి. దక్షిణామూర్తి అంటే ఈశ్వరుడే, దక్షిణామూర్తికి ప్రత్యేకంగా మనకి చెప్పబడింది కూడా ఏంటంటే 4 వేదాలు ఉన్నాయి. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. ఈ 4 వేదాలని మరి అందించింది ఈశ్వరుడు దక్షిణామూర్తి స్వరూపంలో ఇచ్చాడు లోకానికి ఆయన అందించాడు. అందుకనే ఆయన దక్షిణామూర్తి అనేవారు, గురు స్వరూపం. అంతటి దక్షిణామూర్తి యొక్క శ్లోకాన్ని చదవడం ద్వారా ఏ రంగంలో ఉన్నవారైనా విద్యార్థులనే కాదు, చదవడం ద్వారా విద్యార్థులకి చదువు వస్తుంది, ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి ఇబ్బందులు లేకుండా ఉంటాయి. ఇది ప్రధానంగా చాలా చిన్నది. ఒక్కసారి నేను చదువుతాను, అవకాశం ఉన్న వాళ్ళు ఎవరైనా చదువుతారు దాని ద్వారా. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః.
ప్రధానంగా చెప్పబడింది. ఈ శ్లోకాన్ని నిత్యం పఠిస్తూ ఉండాలి. నిత్యం పఠిస్తే చాలా మంచిది. ఆ శ్లోకంలోనే చెప్పబడింది, గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం. భవరోగాలు అంటే ఇతరత్ర పాపాలకు సంబంధించిన అన్నీ కూడా ఆయన తీసేస్తాడు. అదే సమయంలో నిధహే సర్వ విద్యానాం. విద్య కూడా ఎలాంటి విద్య అంటే నిధి. నిధి అంటే తరగని సంపద. ఆ విద్యని నిధయే సర్వ విద్యానం అంటే నిధి లాంటి విద్యను అందిస్తాట. ఏ విద్య? విద్యార్థులకే విద్య కాదుగా. ఉదాహరణ, సంగీతం నేర్చుకుంటున్నారు ఒక ఆయన, సంగీతంలో మరింత పై స్థాయికి వెళ్ళాలంటే ఆయన ఇంకా విద్య రావాలి. అదే సమయంలో ఒక ఉద్యోగం చేస్తున్న అతనికి ఆ స్థాయి కంటే పై స్థాయికి వెళ్ళాలని కోరుకుంటాడుగా. అంటే ఆ రంగంలో మిగిలిన వాళ్ళని తట్టుకుని పైకి వెళ్ళాలి, ఆ విద్యలో రాణించాలిగా అతను. అంటే ఏ విద్యలో ఏ రంగంలో ఉన్న వారికైనా ఆ చదువుని అధిపతి ఎవరు అంటే గురువు దక్షిణామూర్తి. ఆ గురుబలం కావాలి. జాతక చక్రంలో గురుబలం తగ్గడం ద్వారా ఈ గురువుకు సంబంధించిన దక్షిణామూర్తి స్తోత్రం చదవటం ద్వారా విశేషమైన ఫలితం దక్కుతుంది. ఖచ్చితంగా త్రికరణ శుద్ధిగా ఒక్కసారైనా చదివినా మంచి ప్రయోజనం ఉంటుంది. అదే సమయంలో ప్రతి గురువారం అవకాశం ఉంటే కనుక పసుపు రంగు వస్త్రం అంటే ఎల్లో కలర్ డ్రెస్ మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ధరిస్తే చాలా మంచిది. ఎల్లో కలర్ ధరిస్తూ ఎల్లో డ్రెస్ వేయడం ద్వారా గురుబలం సంపూర్ణంగా ఉంటుంది. గురుబలం గురువే శాసిస్తాడమ్మా. ఇప్పుడు మేము ఒక్క మాట చెప్పాలి అంటే ఒక పీఠాధిపతి దగ్గరికి వెళ్తాం. కంచిపీఠం అనండి, శృంగేరి పీఠం అనండి, ఏదైనా పీఠాధిపతి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం కూడా దర్శనంలో కూర్చున్నప్పుడు వారి యొక్క చూపు మన మీద పడితే చాలు అనుకుంటాం. మాట్లాడితే ఇంకా అదృష్టమే. చూపు పడితే చాలు అనుకుంటాం. అంటే గురువు యొక్క అనుగ్రహం మన మీద పడితే చాలని చూస్తాం. అలాంటి సాక్షాత్తు దేవగురు బృహస్పతి ఆయన యొక్క అనుగ్రహం కలగటానికి దక్షిణామూర్తి స్తోత్రం. ఆ గురువు అనుగ్రహం కలిగితే మటుకు దాదాపు అవ్వని పనులు కూడా అయిపోతాయి. ఇప్పుడు చెప్పిన రాశులందరూ కూడా వారందరూ కూడా ఈ గురు స్తోత్రం చదవటం మంచిది, జపించాలి. చాలా మంచిది. ఏ రాశిలో అయినా చదవాలి. ఏ రాశుల వాళ్ళైనా నిరంతరం గురువు అనుగ్రహం కలగటం మంచిది. అందుకనే మీరు కొంచెం పరిశీలించండి. వాక్శుద్ధి ఉన్న వాళ్ళు గురువులు తొందరగా వారి కోపం తెప్పిస్తుంది అంటారు. కపాలన వాళ్ళు ఏదైనా మాట అంటే అయిపోతుందంటే అర్థం ఏంటంటే గురువుకి అంత శక్తి ఉంటుంది. అందుకని వారి యొక్క అనుగ్రహం కలిగితే మనకి ఇబ్బందులు ఉన్నా ఏం పర్వాలేదు నాయన బాగుంటుంది వెళ్ళిపో అన్నారు అనుకోండి, మనకి బాగుండకపోయినా బాగుంటుంది. అది గురువు ఇచ్చే శక్తి, గురువు శక్తి అది. అందుకని ఎంతటి వారైనా గురువు యొక్క అనుగ్రహానికి స్తోత్రం చదువుతూ సంవత్సరానికి ఒకసారైనా కూడా శ్రీకాళహస్తి వెళ్ళి రాహుకేతువులు ప్రీతిగా చేసుకోవటం, ఆ యొక్క దోషం, ఈ సర్పదోషం కూడా పోతుంది. ఈ విధమైన పరిహారం. ఎందుకంటే ఇక్కడ మనం పరిశీలిస్తే సూక్ష్మంగా మిథున రాశి వారికి స్వల్పంగా దోషం ఉంది. విచిత్రం ఏంటంటే మిథున రాశి వారికి 2 రకాల ఇబ్బందులు ఉన్నాయి. వాళ్ళకి వ్యక్తిగతంగా ఏముండవు. తల్లి ఆరోగ్య భంగం, తండ్రికి ఆరోగ్య భంగం. మిథున రాశి వారికి తల్లి ఆరోగ్య భంగం అంటే అనారోగ్య సమస్యలు వస్తాయి తల్లికి, తండ్రికి కూడా అనారోగ్య సమస్యలు ఉంటాయి. ఇది మిథున రాశి వాళ్ళు ఒక్కళ్ళకి. వారైతే ఖచ్చితంగా వాళ్ళు కంపల్సరీ రాహుకేతువులు పూజ చేయించుకోవాలి. ఇంకా చెప్పాలంటే ఉత్తరాయణంలో ఒకసారి, దక్షిణాయనంలో ఒకసారి చేసుకోవాలి. అప్పుడు ఈ ఇబ్బందుల నుంచి బయటకు వస్తారు. మొత్తం మీద ఈ క్రోధినామ సంవత్సరంలో ఏ రాశుల వారికి అత్యద్భుతంగా ఉందో, వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏమిటో చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలండి. ధన్యవాదాలు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.